నా ఇన్సిడెంట్ తర్వాత నిజంగా చెప్తున్న శివ, ఎన్నెన్ని అరాచకాలు ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ చేస్తూ ఉన్నారంటే, చచ్చిపోయిన శవాల మీద కూడా వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉన్నారు. నేను పట్టించుకోలేదు, ఫస్ట్ టైం పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు లీనియన్స్ తీసుకున్నారు. సెకండ్ టైం ఎప్పుడైతే నేను క్వశ్చన్ చేసిన తర్వాత వాళ్ళు అలర్ట్ అయినా. అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే సార్, అంటే మీరు కావాలని చెప్పేసి కార్పొరేట్ హాస్పిటల్స్ పైన మనము అది చెయ్యాలి అంటే వాళ్ళపైన మనం ఎత్తితేనే సో వాళ్ళని బయటికి లాగాలి, సో కావాలని చేస్తున్నట్టు చాలామంది అంటున్నారు. దానిపైన మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను కూడా ప్రభుత్వంలో ఒక భాగస్వామి ఉన్నాను కాబట్టి, ఒక గుర్తింపు ఉంది కాబట్టి, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఇది నేను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఆయనకి నిజంగా సమయం ఇచ్చి శివ అదే కనుక జరిగితే ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి గారి ఫోటో వాళ్ళ ఇంట్లో కాదు గుండెలలో పెట్టుకుంటారు. అది జరుగుతుంది. నేను ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారిని కూడా అదే ప్రాధాన్యపడతాను. స్టేట్ హెడ్ ఈస్ ద బాస్, చీఫ్ మినిస్టర్. అవును. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఫోటోలు ఈరోజు కూడా ఇండ్లలో ఉన్నాయి. ఎందుకు తెలుసా? ఆరోగ్యశ్రీ అని ఒక పథకం తీసుకొచ్చారు. రైట్, పేదోడికి వైద్యం అందాలనుకున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజుకుంది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను శివ, ఈ మెసేజ్ కనుక రేవంత్ రెడ్డి గారి దగ్గరికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే 100% చెప్తున్నాను కదా, నేను ఏదైతే సాధించాలో, ఏదైతే తీసుకురావాలనుకుంటే ముమ్మాటికి ఆయన తీసుకొస్తానని నమ్మకం నాకు, బలమైన విశ్వాసం నాకుంది శివ. ఆయన తలుచుకుంటే ఇది చేయగలుగుతాడు, చేస్తాడు కూడా. అంత శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి అని. ఐ హ్యాట్స్ ఆఫ్ టు యూ, ఐ సల్యూట్ యూ శివ. మీరు వచ్చినారు, తీసుకున్నారు. ఇది ఎంతమంది చూస్తున్నారు నాకు తెలియదు, కానీ చూసిన ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని షేర్ చేయండి. ఈ మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి, ఒక మా హాస్పిటల్ ఓనర్ బతకడానికి ఇంతమంది పేద ప్రజలను ఇంత హరాస్ చేయాలా? నువ్వు బిల్లులు అన్న, నువ్వు ఎందుకు ఇన్సూరెన్స్ శాంక్షన్ కాకపోవడం గల కారణం ఏంటంటే ప్రాపర్ బిల్స్ పెట్టే డాక్టర్. ఓకే, అది కిమ్స్ హాస్పిటల్, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్, గచ్చిబౌలి బ్రాంచ్. బిల్లులు తీస్తే శివ నిజంగా చెప్తున్నాను, ఎంత అబ్నార్మల్ బిల్లు అంటే, టెస్ట్లకు అడ్డగోలు టెస్ట్ రాసింది. ఎందుకు రాసిందో తెలియదు. పేషెంట్ 5 రోజులు అడ్మిట్ అయితే 6 రోజుల బిల్లు వేసింది కన్సల్టెన్సీ డాక్టర్ కన్సల్టెన్సీ. పేదోడి రక్తం చెమట కూలి పని చేసుకోవడానికి, వారి ప్రాణాలు కాపాడుకోవడానికి వస్తున్న ఈ యొక్క పేషెంట్లను ఈ ఆర్ఎంపీ డాక్టర్లు లేదంటే కనుక కింద డాక్టర్లు అంతా కూడా హైదరాబాద్ మేజర్ కార్పొరేట్ హాస్పిటల్కి పంపించి వాళ్ళ మీద కమిషన్లు తీసుకుని వీళ్ళు పంపించారు. నువ్వు స్టార్ హెల్త్ కంటున్నావు కదా, రేపు రిలయన్స్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి వీళ్ళందరికీ మనం ఇన్సూరెన్స్ కడుతున్నాం కదా. అవును. ఇదే డబ్బులు అదే ఇన్సూరెన్స్ కంపెనీ లెట్ పే టు ద గవర్నమెంట్ హాస్పిటల్స్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? వై డు మేక్ దిస్ పాలసీస్లో చేంజ్ రావాలి. అట్ ద సేమ్ టైం ఎవరు చెప్తున్నా, ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి వారు చచ్చేంత వరకు కూడా వారికి మెడికల్ హిస్టరీ ఉండాలి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే కొన్ని వేలు అట్లాగే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మనం హాస్పిటల్కి చూపించుకోవాల్సి వస్తుంది. అంటే ఇదంతా హాస్పిటల్ స్కామ్స్ చాలా వెలుగులోకి మనం చూస్తున్నాం. సో రీసెంట్గా అడ్వకేట్ ఉదయకాంత్ గారికే అన్యాయం జరగడం జరిగింది. అంటే ఒక అడ్వకేట్ అయి ఉండి ఆయనకే అంత అన్యాయం జరిగితే సో సామాన్య ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుంది? సో ఈ విషయాలపైన మనతో పాటు మాట్లాడడానికి అడ్వకేట్ ఉదయకాంత్ గారు ఉన్నారు. నమస్కారం సార్. హాయ్ శివ, ఎలా ఉన్నారు సార్? గుడ్, మీరు ఎట్లా ఉన్నారు? సో బాగున్నాను సార్. బట్ అంటే ఇంతమందికి అన్యాయం జరుగుతుంది, బట్ ఇప్పటి వరకు ఎవ్వరూ బయటకు వచ్చి మాట్లాడలేదు. అదే అంటే మీకు జరిగింది అన్యాయం, అంటే మీరు బయటకు వచ్చి మీరు మాట్లాడుతున్నారు. అంటే మాట్లాడడం కూడా అంటే కొంచెం ఎట్లా ఉంటుంది అంటే, ఒక కార్పొరేట్ లెవెల్ హాస్పిటల్స్ పైన వీటిపైన కొంచెం మనం ఎదురించి మాట్లాడాలంటే ధైర్యం కూడా ఉండాలి. సో అంటే అక్కడ ఏం జరిగింది? సో మీరు ఏం చేయబోతున్నారు సార్? ఏం లేదు, అంటే అడ్వకేట్కు కూడా అన్యాయం జరిగిందని మీరు అంటున్నారు, కానీ అది అన్యాయం జరిగింది అడ్వకేట్కు మోసం అనొచ్చు దాన్ని. ఓకే, మోసం జరిగింది ఉదయకాంత్కి జరిగింది, ఉదయకాంత్ ఫ్యామిలీకి జరిగింది. కానీ అడ్వకేట్కి జరిగింది అన్న విషయం వాళ్ళకి అసలు నేను అడ్వకేట్ అనే విషయం తెలియదు. ఓకే, అది దురదృష్టకరం. సో పేషెంట్ నా వైఫే 15th నాడు అడ్మిట్ చేసిన, 22nd డిశ్చార్జ్ చేస్తున్నారు. మళ్ళీ అప్పుడు 2,75,000 బిల్ కట్టిన, ఇన్సూరెన్స్ కొంత వచ్చింది, నేను కొంత కట్టేసిన. ఆమె బాగా కాకుండా డిశ్చార్జ్ అయిపోయింది. రెండో రోజు మళ్ళీ సివియారిటీ ఎగ్జాగ్రేట్ అయింది. జ్వరము, వామిటింగ్స్, మోషన్స్ లాగా ఆమె కొంచెం ఇబ్బంది పడ్డది. సివియారిటీ మళ్ళీ ఎప్పుడైతే ఎగ్జాగ్రేట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తున్నాం, 25th నాడు మళ్ళీ అడ్మిట్ అయింది. 30th డిశ్చార్జ్ చేస్తున్నాం. కేవలం అంటే జస్ట్ ఒక సింపుల్గా టెస్ట్ చేసి చూద్దాం అని చెప్పేసి డాక్టర్ పిలవడం జరిగింది. సో 30th డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇన్సూరెన్స్ మళ్ళీ క్లెయిమ్ రాకపోవడం వల్ల ఆయన ఆపేసిండు. 24 hours దాకా నా వైఫ్ను పంపించలేదు. సో దాని తర్వాత సెకండ్ డే నేను అడిగిన, మరి ఇంకా ఆల్మోస్ట్ పేషెంట్ డిశ్చార్జ్ అయిన తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాకపోవడం మీ పొరపాటు. ఎప్పుడైతే ఇన్సూరెన్స్ అప్రూవల్ రావాలి ఫస్ట్ డే నువ్వు ఇన్ఫార్మ్ చేయాలి,
అది మొత్తం 5 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత నువ్వు ఇన్ఫామ్ చేయడమే ఇది కరెక్ట్ కాదు కదా. సో కాబట్టి ఈ 5 డేస్ ఏదైతే బిల్ అయిందో నువ్వు ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టుకొని తీసుకో, లేకపోతే నేను డబ్బులు కట్టే ప్రసక్తి లేదన్నా. డబ్బులు కట్టలేకని కాదు, కట్టనని కాదు, కట్టే ఉద్దేశం లేదని కాదు. కాకపోతే వాడు ఒక తప్పు చేసిండు. పేషెంట్ డిశ్చార్జ్ అయిన తర్వాత 24 అవర్స్ వెయిట్ చేయించిండు ఒక వంతు. ఓకే. డిశ్చార్జ్ అయిన తర్వాత నైట్ కనీసం జ్యూస్ కూడా ఇవ్వలేదు ఆమె అడిగితే. నేను ఆ రోజు లేను హాస్పిటల్లో. ఇది నన్ను కొంచెం బాగా హర్ట్ చేసింది. నెక్స్ట్ డే వాడికి అల్టిమేటం చెప్పిన నేను 10 o'clock 12 గంటల వరకు నీకు టైం ఇస్తాను, నువ్వు డిశ్చార్జ్ చేసి పంపించాలి మర్యాదగా, లేదంటే కనుక నా భార్యని తీసుకెళ్తాను. నా భార్యని వాడేవాడండి ఆపడానికి. నిజంగానే వ్యాధి నయమై ఉంటే ఫస్ట్ టైం న్యాయం కావాలి, లేకపోతే బాగా కానప్పుడు మళ్ళీ ఆమెను కంటిన్యూ చేసి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత బాగా చేసి పంపించాలి. రెండో రోజు సివియారిటీ ఎగ్జాగరేట్ అయింది, అడ్మిట్ చేసినాం. అడ్మిట్ చేసిన తర్వాత 5 days పెట్టుకొని 5 days తర్వాత ఇన్సూరెన్స్ నీకు అప్లో రాలేదని చెప్పడం వల్ల అది ఇట్స్ రాంగ్ మెసేజ్ నాకు కన్వే అయింది. సరే నేను ఎప్పుడైతే 12 o'clock బయటికి తీసుకెళ్తున్నానని చెప్పినాను, బయటికి తీసుకొని వచ్చేసిన. బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఏమైందంటే శివ, వాళ్ళు ఫోర్సబుల్గా ఆపడం జరిగింది. ఓకే. ఆపినప్పుడు నేను చెప్పిన, అప్పటికే నేను చెప్పేసిన, ఆపే రైట్ నీకు లేదు, ఆపడం కూడా సరికాదు, ఒకవేళ ఆపితే మాత్రం నేను స్పే చేసే ప్రసక్తి లేదు. కొంత అక్కడ ఇష్యూ ఎగ్జాగరేట్ అయింది, బాగా గొడవ అయింది. గొడవ కావడము నేను డాక్టర్ని పిలిచి మాట్లాడంటే డాక్టర్ మే 1st కాబట్టి రాము, మేడే సెలవు అని చెప్పాడు. మన డాక్టర్ రాకపోతే పేషెంట్ డిశ్చార్జ్ చేయనంటాడు. అప్పటికి 24 hours అయింది, ఏ ఫెసిలిటీస్ లేదు, ట్రీట్మెంట్ కూడా ఇస్తలేరు. అసలు ఏమైందిరా బాబు, నువ్వు డాక్టర్ని బిల్లు అంటే డాక్టర్ని బిల్లు లేదు. అట్లా చినికి గాలి వాళ్ళ లెక్క అది గొడవ బాగా పెద్దగా అయింది. ఇంకా పోలీసులను పిలిపించడం, పోలీసులతో కూడా గలాట కావడం, ఇదంతా కూడా సివియారిటీ బాగా పెరిగింది. పెరిగిన తర్వాత డాక్టర్ వచ్చిన తర్వాత డాక్టర్కు నాకు కూడా కొంత ఘర్షణ ఏర్పడ్డది. డాక్టర్తో మాట్లాడిన తర్వాత మీకు ఇన్సూరెన్స్ ఎందుకు రాలేదు, ఇన్సూరెన్స్ సుమారుగా 2 lakhs నువ్వు కట్టుకొని నువ్వు డిశ్చార్జ్ చేసుకొని దాని తర్వాత నువ్వు రికవరీ పెట్టుకో ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి, మళ్ళీ నువ్వు ప్రాసెస్ చేసుకొని ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కూడా రియంబర్స్మెంట్ పెట్టుకొనేసి అన్నారు. సో ఐ సైడ్ ఒకసారి 2 లక్షలు పే చేసిన తర్వాత వాడు రియంబర్స్మెంట్ అడిగితే వాడు ఇయ్యడు. అవును, ఫస్ట్ థింగ్ టెక్నికల్ వాళ్ళు డైల్యూట్ చేస్తారు. సో నాకేంటంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది, మనం ఠాగూర్ సినిమా చూసినాం. అవును, చాలామంది పేషెంట్స్ ఎంతోమంది మాట్లాడుకొస్తూ ఉంటారు. ఇటువంటి ఇష్యూస్ నేను చాలాసార్లు విన్నా. వాళ్ళు మాట్లాడుతున్న డిస్కౌంట్ గురించి అని చెప్పి ఫోన్ చేస్తుంటారు. ఏదో కొందరు హాస్పిటల్ తెలిసిన డాక్టర్స్ ఉంటే చెప్తే డిస్కౌంట్ ఇస్తారు. సో వాడు డిస్కౌంట్ ఇచ్చేది కూడా ఏం చేస్తారంటే శివ, 5 lakhs బిల్ అయితే వాడు ఏదో మనకు ఫోన్ చేసినప్పుడు 5,000 10,000 తగ్గిస్తారు. సో దే ఫీల్ దట్ దే హ్యావ్ డన్ ఎ గ్రేట్ ఫేవర్ టు అస్. బట్ థింగ్ ఏంటంటే ఆ 5 lakhs బిల్ ఎందుకు అయింది అది ఎవరు కూడా అడగరు. కానీ నా కేసులో ఖచ్చితంగా ఏదో జరిగింది అనేది నాకు సెన్స్ అయితేనే ఉన్నా. ఓకే. సో దాని తర్వాత నాకు వన్ ఫైన్ డే నాకు అర్థమైపోయింది ఏంటంటే ఖచ్చితంగా దేర్ ఇస్ మిస్అప్రోవేషన్ ఏదైతే జరిగింది. నువ్వు బిల్లులు అన్న నువ్వు ఎందుకు ఇన్సూరెన్స్ శాంక్షన్ కాకపోవడం గల కారణం ఏంటంటే ప్రాపర్ బిల్స్ పెట్టే డాక్టర్. ఓకే. అది కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ గచ్చిబౌలి బ్రాంచ్. సరే ఇది ఇన్ఫర్మేషన్ నాకు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు. ఏదో తప్పు జరుగుతూ ఉన్నది, మీరు ఒకసారి వెరిఫై చేయండి, వెరిఫై చేసిన తర్వాత దాన్ని ఫర్దర్ ప్రాసెస్ చేద్దామని చెప్పి ఏజెంట్ నాకు ఫోన్లో చెప్పడం వల్ల సరే బిల్లులు అనేసి అన్నా. బిల్లులు తీస్తే శివ నిజంగా చెప్తున్నాను ఎంత అబ్నార్మల్ బిల్లు అంటే, నేను అదివరకు కూడా కొన్ని ఛానల్స్లో చెప్తాను. టెస్ట్లకు అడ్డగోలు టెస్ట్ రాసిండు, ఎందుకు రాసిండో తెలియదు. పేషెంట్ 5 రోజులు అడ్మిట్ అయితే 6 రోజుల బిల్లు వేసిండు కన్సల్టెన్సీ, డాక్టర్ కన్సల్టెన్సీ. ఒకసారి 7 రోజులు జరిగితే 8 రోజులు. అంటే ఇట్లా అంటే మనం చూడమనేసి అనుకున్నాను. ఫస్ట్ టైం నేను చూడకుండా కట్టేసిన, ఐ డెంట్ మైండ్. కానీ సెకండ్ టైం ఎప్పుడైతే నాకు ఇష్యూ అయిందో నన్ను కట్టమంటున్నారు కాబట్టి ఒకసారి వెరిఫై చేద్దామని చెప్పి చూస్తే దేర్ టోటల్ అబ్నార్మాలిటీ. సో దీన్ని నేను ఐ స్టార్టెడ్ క్వశ్చనింగ్ దెమ్. క్వశ్చన్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మనకే మీరు ఇంట్రడక్షన్లో చెప్పినారు ఒక అడ్వకేట్కి ఈ పరిస్థితి వస్తే కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటిది. నేను ఎప్పుడు కూడా నా ఫైట్ అంతా, నా బ్యాటిల్ అంతా, నా వీడియోస్ చాలా మీరు చూస్తుంటాను. ఐ ఆల్వేస్ ఫైట్ ఫర్ ద రైట్ కాజ్ అండ్ ఐ ఆల్వేస్ స్టాండ్ ఫర్ ద పోర్ సెగ్మెంట్. ఇది నా చరిత్ర. సరే నాకైంది ఇంకొకటి కావద్దు అనేది నాకు స్ట్రాంగ్ డిటర్మినేషన్. అండ్ ఇది ఒక మెడికల్ మాఫియా ఏ రకంగా వ్యాపిస్తూ ఉన్నది అన్నది ఇప్పుడు ఇంకా బాగా బయటపెట్టింది. ఎప్పుడైతే నేను ఫస్ట్ కేఆర్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత చాలా అది బాగా వైరల్ అయింది. నా ఆఫీస్లో కూడా ఒక ఇంటర్వ్యూ నేను చేయడం జరిగింది, అది కూడా బాగా వైరల్ అయింది. అక్కడ నుంచి నాకు పీపుల్ స్టార్టెడ్ కాలింగ్ మీ, ఫోన్లు చేసేసి నా ఇన్సిడెంట్ తర్వాత నిజంగా చెప్తున్నా శివ, ఎన్నెన్ని అరాచకాలు ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ చేస్తూ ఉన్నారంటే, చచ్చిపోయిన శవాల మీద కూడా వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉన్నారు శివ. ఈ పరిస్థితిలో ఈరోజు మన కార్పొరేట్ సంస్థ ఉన్నది. దీన్ని నిజంగా ప్రభుత్వం మానిటర్ చేస్తున్నా లేదనేది మాత్రము ఎటువంటి క్లారిటీ లేదు. కొందరు నిజంగా విక్టిమ్ అయిన వాళ్ళు మెడికల్ కౌన్సిల్ కంప్లైంట్ చేసినా, స్టేట్ మెడికల్ కౌన్సిల్, నేషనల్ మెడికల్ కౌన్సిల్ కంప్లైంట్ చేసినా కూడా ఎటువంటి ఫలితం లేకుండా పోతూ ఉన్నది. కన్జ్యూమర్ కోర్టులో కేసు వేస్తే నష్టపోయినాము, మా బాధ్యత మా ప్రాణాలు పోయినాయి, లేదంటే కనుక మా పేషెంట్లకు
చేసిన ఏదైతే ట్రీట్మెంట్ ఉందో ఆ ట్రీట్మెంట్ ప్రాపర్ ట్రీట్మెంట్ జరగలేదని చెప్పి కోర్టులకు వెళ్ళినా కూడా న్యాయం జరుగుతలేదు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇది కోర్టులకు లేదంటే కనుక గవర్నమెంట్ అధికారులకు కంప్లైంట్ ఇచ్చుడు కాదు, ఇది ఖచ్చితంగా ఇది ప్రజల్లోకి రావాలి, ప్రజా వేదిక ఏర్పాటు కావాలి, ప్రజల్లో మాట్లాడుకోవడం మొదలు పెడితే కనుక ఇటువంటి సంస్థలు మూతపడే ఇటువంటి కార్పొరేట్ మెడికల్ మాఫియా ఏదైతే ఉన్నదో అది పూర్తిగా ఎగ్జాస్ట్ కాదు, అంటే క్లోజ్ కాదు. సో దీన్ని నేను దృష్టిలో పెట్టుకొని నేను ఎప్పుడైతే లాస్ట్ ఇంటర్వ్యూ చేసినానో చాలామంది దే ఆర్ ట్రైంగ్ టు కాంటాక్ట్ మీ ఫోన్లో అండ్ వాళ్ళు మెసేజెస్ ఇవ్వడం, ఒక్కొక్కరు మాట్లాడుతా అంటే నిజంగా శివ వాళ్ళ మాటలు వింటే కళ్ళకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. చచ్చిపోయిన శవాలను కూడా ఆక్సిజన్ మీద బతికించి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా లాక్కొని మొత్తం డబ్బులు అన్నీ అయిపోయిన తర్వాత ఉస్మానియా హాస్పిటల్ పంపించేసి ఆక్సిజన్ తీసేసి డెత్ డిక్లేర్ చేస్తున్నారు. అటువంటి సిస్టంలో ఈరోజు మనం ఉన్నాం. ఓకే, అంటే అట్లాంటి అంటే ఎవరన్నా విక్టిమ్లు మీ దగ్గర నాకు ఫోన్ చేసేసి నాతో మాట్లాడి ఇది జరిగిందని చెప్తా ఉన్నారు. ఓకే, ఒక మందు వ్యాధి వికటించేసి ఒక వ్యక్తి టోటల్గా ప్యారలైజ్ అయింది, ఒక అమ్మాయి యంగ్ గర్ల్ 17 years నుంచి నాకు ఒక డాక్టర్ కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ నాకు ఫ్రెండ్ కదని చెప్పి తీసుకెళ్ళినట్టు ఆ పేషెంట్ వాళ్ళ ఫాదర్ తీసుకెళ్తే ఆమెకు ఒక వ్యాధి ఇచ్చిన ట్యాబ్లెట్ రియాక్షన్ వేసి టోటల్ కాల్ పడిపోయిన విషయం ఇది నిజం. అటువంటి పేషెంట్లకి 23 లక్షల రూపాయలు బిల్లు కట్టేసి ఆ పేషెంట్ బయటికి తీసుకొచ్చిన ఎంత ప్యాథటిక్ కండిషన్ యూనో. ఇదే కిమ్స్ అన్షియర్ హాస్పిటల్ జరిగింది. అర్థమవుతుంది. ఆ పేషెంట్ ఈరోజు బతికించుకోవడానికి సుమారుగా ఆయన ఆస్తులు అమ్ముకున్నాడు, 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిండట ఆ పేషెంట్. ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు 70 లక్షల రూపాయలు ఖర్చు అయిందని అంటున్నారు సార్. అంటే ప్రీవియస్ అంటే పూర్వకాలంలో అంటే మన తాతమ్మలు వాళ్ళందరూ ఇంత ఎక్కువ ఖర్చు పెట్టి అంటే హెల్త్ గురించి అయితే వాళ్ళు అప్పుడు చూపించుకోలేరు కదా. అంటే అప్పుడు అంతకు తక్కువ ఎందుకైంది, ఇప్పుడు ఇంత ఎక్కువ ఎందుకు అవుతుంది? అప్పుడు అంతకు తక్కువ కాదు శివ. ఇప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊరు నుంచి పేషెంట్ని రెఫర్ చేస్తే గాంధీకి రెఫర్ చేసేటోళ్ళు, ఉస్మానియాకి రెఫర్ చేస్తారు. అవును. ఎక్కువ మాట్లాడితే కిమ్స్కి రెఫర్ చేస్తారు. అవును. ఈ రోజు పరిస్థితి ఏంటిది? సో మొత్తం కార్పొరేట్ హాస్పిటల్సే అయిపోయినాయి. కార్పొరేట్ హాస్పిటల్స్. అవును. ఇంకోటి చెప్తున్నా, మనం ఆర్ఎంపీ ఊర్లలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తానంటే ఆర్ఎంపీ డాక్టర్ అంబులెన్స్ కట్టుకొని హైదరాబాద్ తీసుకొస్తున్నాడంట. మనం అనుకున్న ఆర్ఎంపీ డాక్టర్కి పేషెంట్ మీద ప్రేమ ఏమనుకున్నాం, వాళ్ళ కమిషన్లు ఇచ్చుకుంటే ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళని పెంచి పోషిస్తూ ఉన్నాయి. ఓకే, అంటే ఈ పేదోడి రక్తం చెమట కూలి పని చేసేవానికి వాని ప్రాణాలు కాపాడుకోవడానికి వస్తున్న ఈ యొక్క పేషెంట్లను ఈ ఆర్ఎంపీ డాక్టర్లు లేదంటే కనుక కింద డాక్టర్లు అంతా కూడా హైదరాబాద్ మేజర్ కార్పొరేట్ హాస్పిటల్కి పంపించి వాళ్ళ మీద కమిషన్లు తీసుకున్న వీళ్ళు కమిషన్లు ఇస్తున్నారు. ఒక్కొక్క డాక్టర్కి నేను చెప్తున్న శివ, కోట్లకు ఖర్చు పెట్టేసి వాళ్ళు డాక్టర్స్ అవుతున్నారు. వాళ్ళకి జీతాలు అంటే వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ వాళ్ళ మీద, వాళ్ళకి టార్గెట్స్ వాళ్ళ మీద. ఈ పరిస్థితిలో మనం ఉన్నాం. ఒక్కొక్క డాక్టర్కి పేషెంట్లు 10 మంది పేషెంట్లు వస్తే 5 ఇన్ పేషెంట్ కింద ఖచ్చితంగా డిసైడ్ చేసేసి అడ్మిట్ చేయాల్సిన ఫోర్స్ ప్రెజర్ ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళ మీద పెడతా ఉన్నాయి. ఓకే, ఈ సమాజంలో ఈ సమాజంలో మనం బతుకుతా ఉన్నాం. దీనికి దీని పరిష్కారం ఏంటిది? ఎవరితో కొల్లుడు అవుతున్నారు? ఏం జరుగుతూ ఉన్నది ఈ సమాజంలో? అంటే ఇప్పుడు 10 అంటే డాక్టర్స్ అక్కడ ఉంటే అంటే 10 మంది పేషెంట్స్ని జాయిన్ చేసుకుంటే వీళ్ళు కమిషన్ ఇస్తారు. 10 మంది పేషెంట్లను వచ్చిండ్రు అంటే ఓపీ పేషెంట్లు వస్తే ఖచ్చితంగా 5 జాయిన్ కావాల్సిందే. 50% అయినా వాటికి హాస్పిటల్లో మనం అడ్మిట్ చేయాల్సిందే. అంత మ్యాండేట్ చేసేసి వాళ్ళ మీద ప్రెషర్స్ ఉంటాయి డాక్టర్ మేనేజ్మెంట్. ఓకే, ఇది నేను విన్నది నేను చెప్తా ఉన్నా. ఓకే, అటువంటి సిచ్యువేషన్ ఈ రోజు ఉన్నాం. ప్రతి డాక్టర్ అవసరం ఉన్నా లేకపోయినా టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. ఎందుకు? మీరు అన్నట్టుగా ఇదివరకు అన్నట్టుగా మనం చిన్నప్పుడు ఏ కార్పొరేట్ హాస్పిటల్ మనం బతికించినాయి? అప్పటి రోజులలో 100-120 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఇవాళ చూస్తే 60 ఏళ్ళు 70 ఏళ్ళకే చచ్చిపోతున్నారు. 40-45 ఏళ్ళలో నిన్న నా ఫ్రెండ్ ఒక అడ్వకేట్ చనిపోయినాడు, హార్ట్ అటాక్ వచ్చి. ఓకే, 40 yearsలో మనుషులు చనిపోతున్నారు. మన ఇంత వైద్యం ఉన్నది, ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత మెడికేషన్ అందుబాటులో ఉంది, ఇంత ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్నారు, ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాయి. మరి ప్రికాషన్స్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు ప్రాణానికి సంబంధించి? అండ్ మెడికల్లో ఒక్కటి అడుగుతుంది శివ, ప్రతి దానికి ఒక టారిఫ్ ఉంది, ఒక రేట్ కార్డు ఉన్నది. అవును. మనం పొద్దున లేచి పనుదోమే పేస్ట్ నుంచి రాత్రి పడుకుంగా పెట్టుకునే ఫేరలోలి దాకా కూడా ఎంఆర్పి ఉన్నది. దీనికి ఎందుకు ఎంఆర్పి లేదు? ఒక యశోదాకు పోతే ఒకటి, అపోలోకి పోతే ఒకటి, కిమ్స్ పోతే ఒకటి, నిమ్స్కి పోతే ఇంకోటి. నిమ్స్ హాస్పిటల్లో స్టంట్ వేయాలంటే 50,000-60,000 అవుతుంది. అదే స్టంటు కార్పొరేట్ హాస్పిటల్ వేయాలంటే 2 లక్షల రూపాయలు అవుతుంది. అంతకంటే ఎక్స్పర్ట్ డాక్టర్స్ అక్కడ ఉంటున్నారు. ఇక్కడ ఏం పోయింది? మెడిసిన్ అన్నది, వైద్యం అన్నది ఇట్స్ ఎ నెసెసిటీ, ఇట్స్ నాట్ ఎ లగ్జరీ. అవును. నువ్వు హోటల్ వేసి 2,000 ప్లేట్ పెట్టేసి అన్నం తింటే తప్పు కాదు, వాళ్ళకి అవసరం ఉంటే తింటారు, లేకపోతే లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్స్ బేసిక్ ఎమ్యూనిటీ అండ్ బేసిక్ నీడ్ అండ్ వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి వస్తున్నాడు. ఒక టెస్ట్ అవసరం ఉన్నా లేకపోయినా కూడా వాడు టెస్టులు రాస్తూ ఉన్నాడు. ఈరోజు జంతువులకు డాక్టర్లు వైద్యం ఇస్తూ ఉన్నారు.
జంతువులు మాట్లాడలేని జంతువులకు వైద్యం ఇస్తుంటే అవును. మాట్లాడి నాకు ఈ బాధ ఉందని చెప్పుతున్న వ్యక్తిని నమ్మకుండా ఇంకేం జరిగిందని చెప్పి కేవలం డబ్బులు దోచుకునే ప్రాసెస్లో టెస్టులు అన్న పేర్లతోని అబ్నార్మల్గా ఈరోజు డాక్టర్స్కు కమిషన్ల గురించి అని చెప్పేసి పేషెంట్ను ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు రక్తం తాగుతున్నారు కదా. దీనికి మార్పు రావాలి కదా. ప్రభుత్వాలు ఖచ్చితంగా వీటి మీద మ్యాండేట్ చేయాలి, చర్య తీసుకోవాలి. సో అంటే ప్రభుత్వాలు ఎందుకు అంటే మాట్లాడలేకపోతున్నాయి, ఎందుకు అసలు మాట్లాడట్లేదు అంటే అసలు నిజం చెప్పాలంటే ఇండియాలో అంటే హెల్త్, ఎడ్యుకేషన్ ఈ రెండింటి పైన అసలు గవర్నమెంట్లు పట్టించుకోవాలి. అంటే ఇవి రెండు బిజినెస్గా మారిపోయినాయి. అంటే ప్రభుత్వంలో ఉన్న లీడర్లు కానీ, అంటే వేరే పార్టీలో ఉన్న లీడర్లు కానీ, కొంతమంది ప్రైవేట్ బిజినెస్ మ్యాన్స్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే ఇవి వాళ్ళ బిజినెస్లు కాబట్టి గవర్నమెంట్కి ఏదైనా డబ్బులు ఇవ్వడము, సో వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడం వల్ల అంటే ఈ మాఫియాన్ని రన్ అవుతుండొచ్చా? అటువంటి వాటి మీద మనం కామెంట్ చేయమంటే ఈరోజు ఈ ప్రభుత్వము, గడిచిన రోజు ఇంకో ప్రభుత్వం మనకు ఊహ తెలిసి మనం చూస్తున్న 30-40 ఏళ్ళ నా లైఫ్లో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎంతో మంది ముఖ్యమంత్రులు మారిండ్రు, ఎంతో మంది ప్రధానమంత్రులు మారిండ్రు. ఇది ఒక స్టేట్దే ఇష్యూ కాదు, ఇది సెంట్రల్ ఇష్యూ కూడా ఉంది. ఎయిమ్స్ అని ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసిండ్రు. నిజంగా పూర్తి ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయా ఒకసారి వెళ్ళి వెరిఫై చేయండి. ఎయిమ్స్ కామన్ మ్యాన్కు ఒక వైద్యం అందాలంటే ఎయిమ్స్ ఇస్ ఎ బెస్ట్ హాస్పిటల్ వేర్ యూ కెన్ గెట్ ఆల్ టైప్ ఆఫ్ మెడిసిన్ ఇట్స్ వెరీ చీపర్ ప్రైస్. కానీ ఆ ఎయిమ్స్లో ప్రాపర్ ఫెసిలిటీస్ లేవు. ఇవ్వాల కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది ఈరోజు? ఇది ఒకటి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న ల్యాప్సెస్ కాదు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పు కాదు, కేంద్రం కూడా దాని మీద దృష్టి సాధించాలి. మన ఆవేదన చివరిని ఒకటి చెప్తున్నాను, నాకేదో అన్యాయం జరిగింది, అసలు నేను అది అన్యాయం అని నేను భావించలేదు, అది మోసం అని అయితే మంది చెప్పగలుగుతాను అని చెప్పి, నేను అజ్ఞానం అని నేను కూడా అన్ను, నా నెగ్లిజెన్స్ అని నేను చెప్పగలుగుతాను. నేను పట్టించుకోలేదు, ఫస్ట్ టైం పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు లీనియన్స్ తీసుకున్నారు. సెకండ్ టైం ఎప్పుడైతే నేను క్వశ్చన్ చేసిన తర్వాత వాళ్ళు అలర్ట్ అయినారు. ఇది ఎప్పుడైతే ఇప్పుడు మనకు మీకు లాగా ఛానల్స్లలో, మీడియాలలో ఎక్కువ స్ప్రెడ్ అవుతుందో కొన్ని వేల మంది మాట్లాడడానికి వస్తున్నారు, కొన్ని వేల కామెంట్స్, వేల మెసేజ్లు వస్తున్నాయి, లక్షల వ్యూస్కి వెళ్తూ ఉన్నాయి. ఎందుకు? ప్రతి ఒక్కరు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో మనం వెలికి తీసినప్పుడు ప్రతి ఒక్కరు అప్పుడు గలమెత్తా ఉంటారు. అరే బేసిక్ నీడ్ బై ఇది, మనం మనిషి బ్రతకడానికి ఆరోగ్యం ఇంపార్టెంట్. ఆరోగ్యాన్ని నువ్వు ఆసరగా తీసుకొని దాన్ని క్యాష్ చేసుకొని ఎంత మటుకు సబబ్ అది. సో దాన్ని బిజినెస్ చేసుకుంటున్నారు వీళ్ళందరూ. బిజినెస్ కూడా ఎవరైనా చేయొచ్చు, బిజినెస్ చేయొద్దని నేను అనట్లేను. ఇంతనా అంటే మనుషులతో బిజినెస్ కదా ఇది, వాళ్ళ ప్రాణాలతో బిజినెస్. అదే ప్రాణాలతో బిజినెస్ శివ. ఇప్పుడు సీ వన్ థింగ్, నేను ఒక అడ్వకేట్ని, నువ్వు కేసు చేయకపోతే ఆ కేసు ఈ రోజు కాకపోతే ఇంకొక వాయిదాకి వస్తుంది, అవును, ఈ కోర్టు కాకపోతే మరో కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది, రైట్? కానీ డాక్టర్ తప్పు చేస్తే ప్రాణాలు పోతున్నాయి. ఒకప్పుడు డాక్టర్లను దేవుళ్ళతో సమానం అని చెప్పేసి దేవుళ్ళు అని చెప్పి ఇప్పుడు ఒక్కరు నడమని చెప్పు. అసలు ఇప్పుడు మొత్తం రాక్షసులు కదా. అంటే ఇక్కడే అర్థమైపోతుంది, అంటే వాళ్ళకి అక్కడ నుంచి ప్రెజర్ వస్తుంది కాబట్టి మేనేజ్మెంట్ నుంచి, ఇంకా వీళ్ళు సచ్చినట్టు ఆ పేషెంట్స్నే సో జాయిన్ చేసుకోవాల్సిందే, వాళ్ళ దగ్గర డబ్బులు దండుకోవాల్సి పిండేయాల్సిందే. అదే ఇంకొక ఆప్షన్ అయితే వాళ్ళకి ఎటువంటి ఆప్షనే లేదు. సో ఇటువంటి సిస్టమ్ని పూర్తిగా ఎరాడికేట్ చేయాలి, పూర్తిగా నిర్మూలించాలి. రాష్ట్రం, కేంద్రం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఒకటే శివ, ఇక్కడ నుంచి మన వాయిస్ రేజ్ అవుతుంది, ఇప్పుడు మన వాయిస్ రేజ్ అవుతుంది. ఈ వాయిస్ సప్రెస్ కావడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు, సప్రెస్ కావద్దని చెప్తున్నాను. ఖచ్చితంగా ఇది ఎక్స్క్లేట్ చేయాలి, దీని మీద ముఖ్యమంత్రి స్పందించాలి, అవసరమైతే ప్రధానమంత్రి దాకా కూడా మనం. ఓకే, అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే సార్, అంటే మీరు కావాలని చెప్పేసి కార్పొరేట్ హాస్పిటల్స్ పైన మనము అది చెయ్యాలి అంటే వాళ్ళపైన మనం ఎత్తితేనే సో వాళ్ళని బయటికి లాగాలి, సో కావాలని చేస్తున్నట్టు చాలా మంది అంటున్నారు. దానిపైన మీరు ఏం మాట్లాడుతారు? ఇప్పుడు కావాలని చేస్తున్నా, వద్దని చేస్తున్నా, అన్యాయం జరిగింది, వాస్తవం, అది నిజం అని చెప్పి నేను చెప్తున్నా. నా ఒక్కడికే కాదు, ఇటువంటి చాలా మంది జరిగిందని చెప్పి సాక్ష్యాధారాలు నా దగ్గర ఉండేది నేను చెప్తున్నాను. నువ్వు ఏ ఫోరంలో ఏ పాయింట్ మీద నువ్వు క్వశ్చన్ చేయి, ఛాలెంజ్ చేయి, నేను మాట్లాడుతున్న ప్రతి మాటలలో ఒక బేస్ ఉంది, ఒక ఎవిడెన్స్ ఉంది. అవును, నేను మాట్లాడుకుంది కాదు, జనాలు మాట్లాడుకుంటున్నారు. సో మీకు ఏమైనా ఒత్తిడి వస్తుందా? ఒత్తిడిలకు నేను లొంగను, ఈ ఒత్తిడిని నేను ఫీల్ కావాలి కదా. ఎవరైనా మాట్లాడేదని చెప్తే నేను ఒత్తిడి ఫీల్ కావాలి, అది నేను ఫీల్ కాను కదా. అది డిసైడ్ చేసుకుని బయటకు వచ్చినాం కదా. వన్స్ ఇన్సిడెంట్ జరిగింది, దీన్ని పూర్తిగా నిర్మూలించాలి. ఆ బాధ్యత ఒక భారతదేశ పౌరుడిగా, ఒక న్యాయవాదిగా, చదువుకున్నోడిగా నా మీద ఉన్నది. పేదోడికి వైద్యం, సరైన వైద్యం అందాలి, వైద్యం అందుబాటులో ఉండాలి. గవర్నమెంట్ చేయలేకపోతున్నారు. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి 100 ఎకరాలు ఈరోజు భూములు ఇస్తుంది ప్రభుత్వం. అవును, దానికి సంబంధించి హాస్పిటల్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎవరైతే ప్రభుత్వం సైడ్ నుంచి ఉన్నారో వాళ్ళకి అట్లీస్ట్ 15% మెడిసిన్ ఫ్రీగా చేయాలి, హెల్త్ కేర్ తీసుకోవాలి. అది లేదు ఎక్కడ కూడా. ప్రతి హాస్పిటల్ విలేజ్ని అడాప్ట్ చేసుకోవాలి, అది లేదు ఎక్కడ కూడా. దాన్ని పక్కన పెడితే
వచ్చిన పేషెంట్ వాని స్థాయి తెలియదు, వాడు ఉన్నోడో తెలియదు, లేనోడో తెలియదు, డబ్బు ఉందా లేదా, వీని ఏ ఎక్స్టెన్స్ వాళ్ళు దోచుకోవాలి, దోచేసుకుంటున్నారు. ఇన్సూరెన్స్ ఉంటే ఒక లెక్క, ఇన్సూరెన్స్ లేకపోతే ఒక లెక్క. అదే ఇన్సూరెన్స్ ఉంటే బిల్లుల టారిఫ్లు వేరైపోతున్నాయి. ఓకే, ఇన్సూరెన్స్ ఉన్నోడికి రూమ్ ఛార్జ్ 9,000, అదే రూమ్ ఇన్సూరెన్స్ లేకపోతే 5,000. ఓకే, ఇన్సూరెన్స్ కంపెనీ ఎవరి అండి? ఇన్సూరెన్స్ ఉంటే 9,000. ఎస్. ఓకే, ఇన్సూరెన్స్ కంపెనీలు ఎవరి? ఓకే, ప్రజలే కదా, ప్రజల డబ్బే కదా. అవును. దాన్ని క్వశ్చన్ ఎవరు చేయాలి, దాన్ని ఎవరు అడగాలి, దాని గురించి ఎవరు మాట్లాడాలి? ఒకటే, ఈరోజు మన 10 లక్షల వ్యాలిడేషన్ మనకు లిమిట్ ఉందనుకోండి, అన్యాయంగా మన 5 లక్షలు మన దగ్గర వాడు దోసుకుంటే రేపు ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, నాకు 10 లక్షలు ఖర్చు అయితే మీదకి ఇంకో 5 లక్షలు పెట్టుకోవాల్సిందే మనం. తప్పనిసరి పరిస్థితి. ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ మార్పు రావాలి? గలం ఎందుకు ఎత్తలేకపోతున్నారు, బయటికి ఎందుకు రాలేకపోతున్నారు? ప్రజలు బయటికి రావాలి, మాట్లాడాలి. ఇప్పుడు రేపు ఆల్రెడీ ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అవుతూ ఉన్నది. ఖచ్చితంగా దీని మీద అందరూ కూడా గలమెత్తుతూ ఉన్నారు. పూర్తిగా దీనికి నిర్మూలించాలి. అండ్ ప్రభుత్వాలు దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. నేను కూడా ప్రభుత్వంలో ఒక భాగస్వామి ఉన్నాను కాబట్టి, ఒక గుర్తింపు ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఇది నేను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఆయనకి నిజంగా సమయం ఇచ్చి నా ఆవేదన విన్నా, లేకపోతే నాకేం జరిగింది తెలుసుకున్నా, లేదంటే కనుక ఎంతమందికి ఎంత అన్యాయం జరుగుతుంది. నువ్వు కామెంట్స్ చదవండి శివ. నా ఇంటర్వ్యూస్ తర్వాత కింద ఏవైతే కామెంట్స్ వస్తున్నాయి, కామెంట్స్ చదవండి. ఒక్కొక్కరి కామెంట్స్ చదువుతా ఉంటే కళ్ళకి నీళ్ళు వస్తూ ఉంది శివ. అటువంటి సిచ్యువేషన్లో ఉన్నాము. నేను మాట్లాడతలేను, 1000 మంది మాట్లాడుతున్నారు ఈరోజు, 100ల సంఖ్యలో కామెంట్స్ వస్తున్నాయి. దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? ఈరోజు నేను ఒక్కరిని మాట్లాడితే మీరు అంటున్నారు కదా ఒకరు మాట్లాడుతున్నారని, మరి 1000 మంది కూడా వాళ్ళు రాస్తున్నారు. వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడదాం, వాళ్ళని ఏమందాం చెప్పు. నేను అబద్ధం చెప్తలేను, వాళ్ళు మాట్లాడిన మాటలు కనబడుతున్నాయి కదా బ్లాక్ అండ్ వైట్ ఎవిడెన్స్ కింద. దీనికి ఏం సమాధానం చెప్తారు చెప్పండి? మనం ట్యాక్సులు కడుతున్నాము, ప్రభుత్వాలు నడుస్తున్నాయి ప్రజల ట్యాక్సులతో, ప్రజల డబ్బుతోని. ప్రజలకు మనం ఏం చేస్తున్నాం? బ్రతకడానికి కాదు, మన ఆరోగ్యానికి, కనీసం వైద్యానికి కూడా మనము నోచుకోలేని, ఇవ్వలేని పరిస్థితిలో మన రాష్ట్రం, మన దేశం ఉన్నదంటే ఎక్కడున్నాం, మనం ఏ సమాజంలో ఉన్నాం? నాకు జరిగింది నేను ఎలివేట్ చేసిన నిజంగానే శివ. దాని తర్వాత ఎంతమంది ఫోన్స్ తెలుసా? ఎన్ని 100,000 ఫోన్స్ వస్తున్నాయి. ఫోన్ కింద పెట్టడానికి వీలు కాకుంటుంది. కొన్ని సందర్భాలు ఫోన్లు ఎత్తలేను నేను. ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటే ఒక అర్ధగంట వాళ్ళ బాధలు చెప్పుకుంటా ఉన్నారు. ఇది నిజం శివ అని చెప్తున్నాను. అంటే మీరు ధైర్యంగా మీరు బయటకు వచ్చారు సార్. అంటే ధైర్యం ఏముందండి, నాకు అర్థం కాదు. నాకు జరిగింది నేను చెప్తున్నాను, నేను ధైర్యం ఏముందానికి? ఓకే, అంటే అది మాట్లాడడానికి కూడా ధైర్యం కావాలి. అది మాట్లాడడానికి కూడా ధైర్యం కావాలి. అంటే ఎందుకంటే చెప్తా నేను ఎందుకు. ఇప్పుడు నార్మల్ పర్సన్ ఎందుకు రాలేకపోతున్నాడు అంటే భయం. అంటే ఆ హాస్పిటల్ ఎవరితోటి కుమ్మక్కై ఉందో, నేను మాట్లాడితే నన్ను ఏం చేస్తారో, నన్ను చంపేస్తారేమో అని. చావుని ఎవడు ఆపలేడు బాబు. అది చావు వస్తే ఎట్లయినా చచ్చిపోతారు, దానికి ఇది లేదు. బట్ వన్ థింగ్, అంత భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి తలొగ్గాల్సిన అవసరం నాకు లేదు. అంత ఆషామాషిగా కూడా నేనేం కాదు. ఒకవేళ మీ పైకి ఒత్తిడి తీసుకొని వస్తే మీరు దగ్గర ప్రభుత్వమే ఒకవేళ ఒత్తిడి తెస్తే, ఎందుకు మాట్లాడుతున్న ఉదయకాంతి ఇదంతా, అది మన హాస్పిటల్ అంటే ఎవరిది మన హాస్పిటల్? ఎవరన్నా ఇప్పుడు ఎవరైనా ఏదన్నా లీడర్ గానీ ఎవరైనా గానీ మన అంటే ఏంటిది? వాళ్ళకి సంబంధం అంటే వాళ్ళు కుమ్మక్కై ఉంటారు కదా. ఏంటిది నాకేం చేసేది? నాది కాదు కదా, నాదైనా నేను సరి చేస్తా. మీరు మాత్రం మనదని నువ్వు అనుకుని నువ్వు భావిస్తే అది నీది అనుకుంటే నువ్వు సరి చేయి. ఓకే, ఈరోజు 1000 గొంతుకలు లేస్తా ఉన్నాయి. నేను ఎవరికి ఏం సమాధానం చెప్పాలి? నేనేం తగ్గాలి? నేను తగ్గాల్సిన అవసరం లేదు, పెరగాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ చేస్తుంది కూడా ఏం లేదు. ఇక్కడ నాకు జరిగిన అన్యాయాన్ని నేను చెప్పుకుని, నా ఇంటికి నా భార్యకి జరిగింది, నేను బయటికి చెప్తా ఉన్నాను. నేను ఇంకొకటి జరగద్దని ఒక ఆలోచనతో నేను చెప్తా ఉన్నాను. నేను ఆ హాస్పిటల్ నాది, ఈ హాస్పిటల్ నా చుట్టంది, ఈ హాస్పిటల్ అయ్యేది అని చెప్పి ఎవరైనా ఒత్తిడి చేస్తే ఐఎమ్ నో వే కన్సర్న్. అది నా ప్రాబ్లం కాదు. నీ హాస్పిటల్ నీదైతే కనుక నాకేం చేసేది ఉన్నదండి. నా భార్యకు అన్యాయం అయింది కదా, హాస్పిటల్ నీది కావచ్చు, నీ బిజినెస్ కావచ్చు, నా ఇంటికి అన్యాయం జరిగింది. అంటే మీరు ఇట్లాగే మాట్లాడాలి. మీరు ఇట్లా మాట్లాడుతున్నందుకు నేను హైట్స్ అప్ చెప్తున్నా. ఎందుకంటే చాలా మంది ఇట్లా మాట్లాడి దాని తర్వాత వాళ్ళు ఒత్తిడి తెస్తే తగ్గిపోతారు. మీరు తగ్గొద్దు. మీ వెంట మా మీడియా ఛానల్ ఉంటే, సో జనాలకు ఎంత అన్యాయం జరుగుతుందో వాళ్ళ గురించి మనం పోరాటం చేయాలనేది మీడియా ఛానల్ అంటే కూడా గుర్తు చేస్తుంది శివ. నిజంగా చెప్తున్నా శివ, ఒక TV9 రిపోర్టర్ నాకు ఫోన్ చేస్తాడు శివ, ఆయన ఇంట్లో అన్యాయం జరిగిందంట. ఎప్పుడైతే నా న్యూస్ విన్నాడో, అన్నా మీరు ఒక్క బయట TV9కి ఇవ్వండి అన్న. నిజంగా చెప్తున్నాను కదా, అక్కడ నుంచి వెళ్తుందన్న ఇష్యూ, సిస్టమ్ మొత్తం కదులుతుందన్న. ఎంత ప్రాధాయపడ్డాడు తెలుసా శివ. నేను TV9 రిపోర్టర్, నువ్వేమి ఇట్లా మాట్లాడుతున్నావు అంటే, మాది కూడా ఒక సంస్థని, మేమే మాట్లాడే పరిస్థితులు మేము లేము. ఆయన పేరు నేను చెప్పలేను. సో అక్కడ ఒత్తిడి వచ్చింది కదా, నాకేం రాలేదే. అదే అక్కడ వాళ్ళు ఇప్పుడు నువ్వు ఎంత మాట్లాడితే ఎంతమంది వింటారు? ఒక నేషనల్ మీడియాలో లేకపోతే స్టేట్ మీడియా కవర్ చేస్తే ఆ మెసేజ్ వేరుంటుంది. అవును, రైట్.
ఎనీవే ఐ హ్యాట్స్ ఆఫ్ టు యూ, ఐ సల్యూట్ యూ శివ. మీరు వచ్చినారు, తీసుకున్నారు. ఇది ఎంతమంది చూస్తున్నారు నాకు తెలియదు, కానీ చూసిన ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని షేర్ చేయండి. ఈ మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి, ఒక మా హాస్పిటల్ ఓనర్ బతకడానికి ఇంతమంది పేద ప్రజలను ఇంత హరాస్ చేయాలా? నిజంగా ఎంత మెస్మరైజ్ చేస్తారు, ఎంత ట్యాంపర్ చేస్తారు. ఇది ఖచ్చితమని మ్యాండేట్ చేస్తున్నారు. టెస్ట్లు అరే ఒక విషయం అడుగుతాను శివ, మనం ఒక టెస్ట్ ఒక హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ పోక చిన్న హాస్పిటల్ పోయి ఉంటాం కదా, చిన్న హాస్పిటల్ పోతే ఖచ్చితంగా వాళ్ళు టెస్ట్ చేసి ఉంటారు కదా. ఆ టెస్ట్ మాకు చెల్లయి, కొత్తగా టెస్ట్లు తీసుకోండి. కొత్తగా టెస్టులు చేయాలంటే ఇవాళ వేలకు లక్షల రూపాయలు ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. అక్కడ ఆల్రెడీ పెట్టొచ్చినాడు, అక్కడే వాళ్ళని అడిగిపోయాడు, అక్కడ సగం చచ్చిపోయాడు. నీ దగ్గరకు వస్తే పూర్తిగా చచ్చిపోతున్నాను. ఎందుకు? వైద్యం తీసుకొని కాదు, అసలు ఏం రోగం అని చెప్పి నిర్ధారించడానికి నువ్వు అనవసరమైన టెస్టులు పెట్టి, అవసరమైన టెస్టులు పెడితే పర్వాలేదు, నీకు టెస్ట్ రిపోర్ట్స్ ఆల్రెడీ ఉంటాయి, మనం ముందు పెడతాం. ఇది పని చేయి, నువ్వు కొత్త టెస్టులకు పోవాలి. ఎందుకంటే వారమైంది, 4 రోజులైంది, అవి ఇంకా మాకు పని చేయి. నేను అనుభవించింది చెప్తున్నాను, నేను నా డాక్యుమెంట్ కూడా ఉంది. నేను కిమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్తే ఆ హాస్పిటల్ డాక్టరు ఈ టెస్ట్ బంద్ చేయి, ఇవి ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది, మళ్ళీ ఇంకో టెస్ట్ కంటిన్యూ చేద్దామంటాడు. ఫ్రెష్ టెస్ట్ తీసుకురండి అంటాడు, ఫ్రెష్ రిపోర్ట్స్ తీసుకురండి అంటాడు. ఎక్కడ ఉన్నాం సమాజంలో? ఏ సమాజంలో ఉన్నాం? నువ్వు డబ్బులు చేసుకోవడానికి అని చెప్పేసి వైద్యాన్ని ఒక వాటి కాలకి ఒక వెపన్ లెక్క వాడుకొని నీ కడుపు నింపుకుంటున్నావు. కానీ నిజంగా వైద్యం ఎక్కడ ఉంది? ఏదో ఒక చోట ఏదో ఒక గలం ఎత్తాల్సిందే కదా. నేను నా పాపులారిటీ అవసరం లేదు, 1000 వీడియోస్ ఉన్నాయి నాకు. అవును, బట్ ఐఎమ్ నాట్ స్ట్రైవింగ్ ఫర్ ద పాపులారిటీ. బట్ ఇది కనుక ఈ మెసేజ్ కనుక పబ్లిక్లోకి వెళ్తే కొంత మార్పు వచ్చిన చాలు. కానీ ఈ మెసేజ్ వెళ్ళాలి. సో ఎంతమంది బాధితులు ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాలి. సో అంటే మనలాంటి వాళ్ళు కూడా చాలామంది బయటికి రావాలి. అంటే మాకెందుకులే, మేము మంచిగా ఉన్నాం కదా అని చెప్పేసి చాలామంది బయటికి రావట్లే. ఇంకో విషయం సార్, కరోనా టైంలో సో ఎన్ని హాస్పిటల్స్ ఎంత బిజినెస్ చేసినాయో అందరికీ తెలుసు. సో ఒక్కటి నేను ఇది మాట్లాడాలనుకుంటున్నా, అంటే ఎప్పటి నుంచో నాకు ఒక ఆవేదన ఉంది. సో ఆ టైంలో, కరోనా టైంలో ఆయుర్వేద డాక్టర్ ఒక పర్సన్ సో సంథింగ్ ఆయన ఆయుర్వేద మందులు ఇస్తే సో కరోనా తొందరగా తగ్గిపోతుందని చెప్పేసి ఆయన మందులు ఇస్తే సంథింగ్ ఎక్కడో నేను మర్చిపోయినా. సో ఆయన మందులు ఇస్తే చాలామంది తండోపతండాలుగా కొన్ని కిలోమీటర్ల లైన్ కట్టి ఆయన దగ్గర మందులు తీసుకున్నారు. సెకండ్ డేనే ఆ పర్సన్ లేడు అక్కడ. సో ఎందుకు? ఈ హాస్పిటల్ మాఫియాలు మొత్తం సో ఆ పర్సన్ దగ్గరికి వెళ్తే మన బిజినెస్ రన్ అవ్వదు అని చెప్పేసి తనను కిడ్నాప్ చేపించి సంథింగ్ ఆయన ఓపెన్ చేయకుండా చేసిరు ఆయన. అది మొత్తం హాస్పిటల్ మాఫియా వాళ్ళే. సో ఇట్లాంటి చాలా మనం చూస్తున్నాం. ఇదొకటి. ఇంకొకటి, రీసెంట్గా నేను ఒక ఆమెను ఇంటర్వ్యూ చేసిన, ఆయుర్వేద డాక్టర్. సంథింగ్ ఆమె నాడి పెట్టుకుని సంథింగ్ ఏదో చేస్తుంది. అంటే ఆమె రియల్ ఆ ఫేకా అంటే మనం చూపించినాం, డబ్బులు లేని వాళ్ళు ఆమె దగ్గరికి వెళ్తారు, 10 రూపాయలు 20 రూపాయలు తీసుకుని ఆమె వైద్యం చేస్తుంది. సో ఆమెను ఆ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్ మొత్తం సో ఆమె మీద కక్ష కట్టి హాస్పిటల్ మూసేపించారు. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే సామాన్యులకి సేవ చేసే భాగ్యం కూడా వాళ్ళకి లేకుండా చేస్తున్నారు. అంటే నిజాయితీగా ఉన్న డాక్టర్లు కొంతమంది ఉన్నారు, దోచుకునే డాక్టర్లు కొంతమంది ఉన్నారు. సో ఇవన్నీ వింటుంటే స్టేట్ హెడ్ ఈస్ ద బాస్, చీఫ్ మినిస్టర్. అవును. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఫోటోలు ఈరోజు కూడా ఇండ్లలో ఉన్నాయి. ఎందుకు తెలుసా? ఆరోగ్యశ్రీ అని ఒక పథకం తీసుకున్నారు. రైట్, పేదోడికి వైద్యం అందాలనుకున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజుకుంది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను శివ, ఈ మెసేజ్ కనుక రేవంత్ రెడ్డి గారి దగ్గరికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే 100% చెప్తున్నాను కదా, నేను ఏదైతే సాధించాలో, ఏదైతే తీసుకురావాలనుకుంటే మాటకి ఆయన తీసుకొస్తానని నమ్మకం నాకు, బలమైన విశ్వాసం నాకుంది శివ. ఆయన తలుచుకుంటే ఇది చేయగలుగుతాడు, చేస్తాడు కూడా. అంత శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి అని నువ్వు అంటున్నావు కదా. ఎవరిని ఏం ఉంచలేరు. ఈరోజు ఖచ్చితంగా పేదోడు బ్రతకాలి, పూర్ పర్సన్ షుడ్ లివ్ అండ్ షుడ్ గెట్ ఎ రైట్ మెడిసిన్ అన్నది కనుక ఆయన నిర్ణయం తీసుకుంటే కనుక ఎవడు ఏమి చేయలేడని చెప్తా ఉన్నాను శివ. ఐ హ్యావ్ దట్ బిలీఫ్ ఆన్ ది స్టేట్, ఐ హ్యావ్ దట్ బిలీఫ్ ఆన్ ది చీఫ్ మినిస్టర్. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. ఈ ఇంటర్వ్యూ ఆయన దగ్గరికి నాకు తెలిసి ఆయన దృష్టిలో ఉండుంటుంది, నా ఆవేదన ఆయన దగ్గర ఉండుంటుంది. ఖచ్చితంగా సందర్భం రావట్లేదు, మాట్లాడట్లేదు కావచ్చు. ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ చూస్తే ఏది జరిగిందని తెలుసుకోగలిగితే, వాస్తవాలు ఏమనేది కనుక నిజంగా ఆయన అనలైజ్ చేస్తే హాస్పిటల్ మీద ఉక్కుపాదం మోపడానికి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ముందుకు వస్తారని నమ్మకం నాకుంది శివ. లెట్ us వెయిట్ ఫర్ అ రైట్ టైం, వెయిట్ ఫర్ అ రైట్ ఆపర్చునిటీ. నో బడీ కెన్ డూ ఎనీథింగ్. ఒక్క లీడర్ సరిపోదా? అటువంటి ఒక్క నాయకుడు సరిపోదా రాష్ట్రానికి ఈ సిస్టమ్ మొత్తం సెటిల్ చేయడానికి? కానీ నిజం ప్రతి ఒక్కరు నేను చెప్తున్నాను శివ, అదే కనుక జరిగితే ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి గారి ఫోటో వాళ్ళ ఇంట్లో కాదు గుండెలలో పెట్టుకుంటారు. అది జరుగుతుంది. నేను ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారిని కూడా అదే ప్రాధాయపడతాను, అదే వేడుకుంటా ఉన్నాను. అది జరగాలి, కానీ అది జరగదేమో అని నాకు భయం. ఎందుకో నేను చెప్తా శివ. సో ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ మొత్తం ఎవరివి? సగం మంది పొలిటికల్ లీడర్లే ఉన్నాయి. వన్ థింగ్ శివ, ఎవరి అయినా కూడా కానీ నిజమే, అబద్ధమే.
మంచి చెడు చెడే మంచి చేయడానికి ఎవరొకరు ఏదో ఒక చోటు నుంచి పుడతారు, ఖచ్చితంగా మనం ఎదురు చూస్తాం, అది జరుగుతుంది మన హాస్పిటల్లో. సో మన దగ్గరికి విక్టిమ్స్ ఎవరెవరు వచ్చారు సార్? అంటే వాళ్ళు అంటే చెప్పినవి చూస్తే ఏమన్నా షాకింగ్ విషయాలు ఏమన్నా బయటకు వచ్చినాయా? 100% ఎస్. నేను చెప్తున్నాను, ఇదివరకు మీకు చెప్తున్నాను, ఒక గోలీ రియాక్షన్ అయిందని చెప్పేసి, ఆమెకి గోలీ ఇస్తే రియాక్షన్ అయిందని చెప్పేసి ఆ మొత్తం పెరలైజ్ అయిపోయింది శివ. ఒక వ్యక్తి ఆక్సిజన్ నుంచి డిశ్చార్జ్ చేసేసి ఉస్మానియా పంపిస్తే ఆక్సిజన్ తీసి మనుషులు బయటకు పంపించేసాడు, ఇది శవం అని చెప్పేసి శివ. ఇప్పటికి ఈరోజు ఈ క్షణం కూడా కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో ఒక అన్యాయం జరిగిందని ఈరోజు నాకు మెసేజ్ వచ్చింది. ఒక వ్యక్తి అడ్మిట్ అయితే 4 లక్షలు అన్నారు, 4,000, 6,000, 6,000, 8,000, 9,000, 9,000, 13,000, 13,000, ఈరోజు 17 లక్షలకే కూర్చున్నది విత్ డాక్యుమెంట్ అనేది ఉందని చెప్తా. ఏం జరుగుతుంది? చిన్న వ్యాధి లక్షల రూపాయలు పోతున్నాయి. సో నాకు తెలిసి డాక్టర్లే కోరుకుంటున్నట్టు. మనం ఒక ఊత 17 లక్షాధికారులు అంటుండ్రు, ఈరోజు ప్రతి పేషెంట్ లక్షాధికారి. లక్షలు పెడితే తప్ప ఒక వ్యక్తి ప్రాణం ఉండట్లేదు. 500 రూపీస్ ఒక వ్యక్తి కూలీ చేసుకుంటే, నేను చేసింది లైవ్ వీడియో ఉంది, కరోనా టైంని తీసుకుపోయి అడ్మిట్ చేసినారు. అడ్మిట్ చేసేసి 1,50,000 బిల్ వేసిండు. ఎందుకు 1,50,000 బిల్ వేసినావు అంటే కొంత డిస్కౌంట్ చేయమని అడిగితే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు అని చెప్పి 10,000 చేసిండు. నేను రిక్వెస్ట్ చేస్తాను ఇంకొక 5,000 తగ్గించు, నేను చెయ్యాను. సార్ నువ్వు ఏం వ్యాధి, ఏం గోళీ, ఏం మెడిసిన్ ఇచ్చినావు అంటే రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఇచ్చాను. పేషెంట్ అడ్మిట్ అయింది ఎప్పుడంటే నిన్న దొరికిండు నాకు. నిన్న అడ్మిట్ అయిన పేషెంట్కి ఈరోజు రెమ్డెసివిర్ ఇంజెక్షన్ 5 ఇంజెక్షన్లు ఇచ్చిండంట. అది ఇట్స్ నాట్ దట్ సిస్టమ్. నిన్న అడ్మిట్ అయిన పేషెంట్కు 2 ఇవ్వాలి, ఇవాళ ఒకటి ఇవ్వాలి, రేపటి ఎల్లుండి ఒకటి ఇవ్వాలి. 4 రోజులు ఉంటే తప్ప రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఇవ్వాలంటే ఆ హాస్పిటల్ నిలదీసిన చెమటలు కక్కినాడు వాడు. ఆ పేషెంట్ ఎవరో కాదు, 500 కూలీ చేసేవాడు. 1,50,000 కడితే తప్ప నేను డిశ్చార్జ్ చేయంటాడు ఆ రోజు డాక్టర్. ఈడు 500 కూలీ చేసుకుంటే వాడు నెలకు 30 రోజుల కూలీ కూడా రాదు, కేవలం 20 రోజుల కూలీ అనుకో. 10,000 ఇంటూ 12 నెలలు 1,20,000. వాడిని సంవత్సరంన్నర కష్టం జీతం అంతా కూడా ఒక్క రోజుకు ఒక హాస్పిటల్ బిల్లా. ఎక్కడున్నాం, ఏ సమాజంలో ఉన్నాం? అయితే ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు గాంధీ హాస్పిటల్, ఇవి నీలపూర్ హాస్పిటల్, ఇవన్నీ మనం మాట్లాడతాం వీటి గురించి. సో అక్కడ గవర్నమెంట్ సదుపాయాలు కల్పిస్తుందా? వన్ థింగ్, నేను ఒక విషయం చెప్తా. ఈరోజు ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక పేషెంట్ పోతే 10 లక్షలు 20 లక్షలు కడుతుంది. అదే గవర్నమెంట్ కనుక అదే అండర్టేక్ చేయగలిగితే గవర్నమెంట్ హాస్పిటల్స్ కొత్త కట్టేసి అదే అమౌంట్ గవర్నమెంట్ ఖజానాకు రాని తప్పేమున్నది? అదే ఫెసిలిటీస్ ఇక్కడ పెట్టండి, తప్పేమున్నది? గవర్నమెంట్ భద్రతను ఉద్యోగం చేస్తారు, తప్పేమున్నది? అవును. ఆ సిస్టమ్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేదు ఈరోజు ప్రభుత్వాలు? సింపుల్ కాదు. ఈరోజు యశోద, కిమ్స్, నిమ్స్ ఏవైతే హాస్పిటల్, కిమ్స్ కానీ లేకపోతే యశోద కానీ లేదంటే కానీ అపోలో కానీ ఏవైతే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయో గవర్నమెంట్ తలుచుకొని చేయండి ఏంటిది? అంత పెద్ద హాస్పిటల్స్ 4 కట్టండి, ఇదే ఇన్సూరెన్స్ డబ్బు వాళ్ళకి పోతుంది కదా, అదే ప్రభుత్వానికి రాని. గవర్నమెంట్ ఇన్సూరెన్స్ చేసేసి సెక్యూర్ చేయనివ్వండి. నువ్వు స్టార్ హెల్త్ కంటున్నావు కదా, రేపు రిలయన్స్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి వీళ్ళందరికీ మనం ఇన్సూరెన్స్ కడుతున్నాం కదా. అవును. ఇదే డబ్బులు అదే ఇన్సూరెన్స్ కంపెనీ లెట్ పే టు ద గవర్నమెంట్ హాస్పిటల్స్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? వై డు మేక్ దిస్ పాలసీస్లో చేంజ్ రావాలి. అట్ ద సేమ్ టైం నేను చెప్తున్నా, ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి వాడు చచ్చేంత వరకు కూడా వానికి మెడికల్ హిస్టరీ ఉండాలి. అది డిజిటలైజ్ కావాలి. అదొక సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయాలి. పుట్టిన వ్యక్తి పుట్టినప్పుడు ఏ ట్రీట్మెంట్తోని ఏ వైద్యంతో ఆయన బయటకు వస్తున్నాడో, ఏ వ్యాక్సినేషన్ ఇస్తున్నామో, ఎన్ని వ్యాక్సినేషన్స్ ఇచ్చినామో, ఏ డాక్టర్ కన్సల్ట్ చేసినాడు, ఆయనకు నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఒక టేబుల్ రావాలి, ఒక సిస్టమ్ ఇంప్లిమెంట్ కావాలి. ఎంతో సాఫ్ట్వేర్ డెవలప్ అవుతుంది, ఎంతో టెక్నాలజీ వస్తుంది. 2 అక్షరాలు కొడితే ఒక చరిత్ర రాస్తూ ఉంది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాము. మరి ఒక మనిషి జీవితానికి ఎందుకు చేయలేకపోతున్నాం? మనిషి జీవితాన్ని మనం ఎందుకు డిజిటలైజ్ చేయలేకపోతున్నాం? మనిషి ఆరోగ్యాన్ని ఎందుకు డిజిటలైజ్ చేయలేకపోతున్నాము? ఎందుకు అది జరగలేకపోతుంది? ఎక్కడ ల్యాగ్ అవుతున్నాము? అవునా కాదా? నా మెడికల్ సమ్మరీ ఏది ఉన్నది కూడా ఒక ప్రభుత్వ వెబ్సైట్లో ఉండాలి. ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కొడితే, పాన్ కార్డ్ డీటెయిల్స్ కొడితే మన బ్యాంక్ హిస్టరీ మొత్తం వస్తుంది. అవును. అదేవిధంగా ఒక డిజిటలైజ్ చేసేసి మెడికల్ హిస్టరీ వాళ్ళది ఒక యూనిక్ ఐడెంటిటీ నెంబర్, యూఐడి నెంబర్ ఏదైనా కొట్టి ఆయన పేరు కొట్టేసి ఆ నంబర్ కొడితే ఆయన మెడికల్ మొత్తం హిస్టరీ మొత్తం రావాలి. ఇది కనుక జరిగితే కనుక పేషెంట్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆయన మీద మనం ముమ్మాటికి 100% మన అబ్జర్వేషన్, మన మానిటరింగ్ మనకు ఉంటుంది. రైట్ శివ? కాదంటారు. కానీ ఇది సాధ్యం అంటారా? ఎందుకు సాధ్యం కాదు? ఎందుకు సాధ్యం కాదు? ఈ రోజులలో బుల్లెట్ ట్రైన్లు వస్తున్నాయి, ఆకాశానికి ఎగురుతున్నారు, స్పేస్లోకి వెళ్తున్నారు మనుషులు, రాకెట్లో వెళ్ళిపోతున్నారు మనుషులు.
చెప్పిన కదా ఇదివరకు ఒక్క 4 అక్షరాలు కొడితే ఒక చరిత్ర మొత్తం రాసిమంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. నీ మెడికల్ హిస్టరీని నువ్వు డిజిటలైజ్ చేయడం ఏం తప్పు? ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ కొటేషన్ ఇవ్వండి, నీకు ఇంత ఖర్చు అవుతుంది, ఒక కార్ రిపేర్కి పోతే అంటే వాడు కొటేషన్ ఇస్తలేడా? మరి ఇంత పెద్ద హాస్పిటల్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి కదా, ఇంత ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్నారు కదా, ఒక పేషెంట్ చూసి చెప్పలేరా నీకు ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి? రోజు కొన్ని కోట్ల బిల్లు అవుతున్నాయి కదా, కోట్ల బిల్లు అయినప్పుడు ఎంతమంది పేషెంట్ వీళ్ళు హ్యాండిల్ చేసి ఉండాలి, ఎంతమంది ఎక్స్పర్ట్ డాక్టర్స్ ప్రొఫెసర్స్ ఉండాలి? చెప్పండి, ఖచ్చితంగా ఒక కొటేషన్ ఇవ్వండి. వాడు అయితే చేతనైతే ఆడు చేసుకుంటాడు, లేదంటే బయసి గవర్నమెంట్ హాస్పిటల్ పట్టాడు, లేదంటే చచ్చిపోతాడు కావచ్చు. కానీ ఒక్కసారి 2 లక్షలు అవుతుందని చెప్పి ఆశకు వాడు పోతే 2/4, 4/8, 8/10, 10/20 లక్షలు అయినా కూడా వాడు మంచిగా బయటకు వస్తలేడు. అప్పులు చేసేసి బతుకుతా ఉన్నారు శివ. నిజం సార్. రక్త మాంసాలు అమ్ముకుంటున్నారు, ఈరోజు ఆస్తులు అమ్ముకుంటున్నారు, బంగారం అమ్ముకుంటున్నారు. ఇటువంటి సిచ్యువేషన్లు ఉన్నాము. మీరన్నది నిజంగానే ఎస్ అఫ్ కోర్స్ మనం తీసుకున్న గ్రేట్ టాస్కే, గ్రేట్ ఛాలెంజే. ఒక్క వ్యక్తి, 2 వ్యక్తులు, 4 వ్యక్తులు వాళ్ళు బ్రతకడానికి అని చెప్పేసి వందల వేల కోట్లు సంపాదించుకోండి అని చెప్పి ఇంతమంది పేద ప్రజల రక్త మాంసాలు అమ్ముకోవాలా? రక్తాన్ని చెమట కింద దారపోస్తున్నది కదా శివ. వాళ్ళెటు బ్రతుకుతారు శివ? వాళ్ళకి ఎవరు చేయాలి? సమస్య నాది కాదు శివ. ఈరోజు నా సమస్య ఆ రోజే ఎండ్ అయిపోయింది. కానీ ఎప్పుడైతే నేను బయటకు వచ్చి మాట్లాడడం మొదలుపెట్టినో కొన్ని వందల వేల సమస్యలు బయటకు వస్తున్నాయి. ఎవరు నిర్ణయం తీసుకోవాలి? దీన్ని ఎవరు బాగు చేయాలి? ఎక్కడ మార్పు రావాలి? థింక్ ఆన్ ఇట్. కానీ ఇంత పోరాటం చేస్తున్నా నాకు ఎక్కడో ఒక డౌట్ ఉంది. సో ఏం జరగబోతుంది ముందు? అంటే మనం చేసే దాంట్లో సక్సెస్ అవుతామా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది నాకు ఇప్పటికీ. నువ్వు చేస్తావా? మనం ఇంత మాట్లాడుతున్నా ఉంది. నేను ఒకవేళ సీఎం అయిన ఉంటే చూస్తుండే. ఏది? నేను సీఎం అయిన ఉంటే నేను చూస్తుండే. కామన్ సీఎంగా ఎమ్మెల్యేగా సీఎం. ఓకే సార్, నిజం చెప్తున్నా. ఇప్పుడు మనం ఎన్ని వాస్తవాలు మాట్లాడినా కానీ లాస్ట్కి వచ్చే వరకు అవుతుందో కాదనేది ఒకటి ఉంటుంది. చెయ్యాలనే సంకల్పం ఉంటే ఓకే, ఖచ్చితంగా సంకల్పం బలమైంది అయితే ప్రకృతిని కూడా శాసించగలుగుతాం. ఓకే, నిజంగా కనుక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఇది చెయ్యాలి, ఆవిడెవడో వాగుతున్నట్ట ఉదయ్ వాడిని పిలిపించి వాళ్ళతో మాట్లాడదాం రా, వాళ్ళని బాధ ఎంత తెలుసుకుందాం రా, వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ పిలిపించరా, ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేద్దాం. నిజంగా ఆ సంకల్పం నిజంగా ముఖ్యమంత్రి గారికి ఉంటే నాకు తెలుసు ఖచ్చితంగా ఆయనకు ఉంటుంది, అది చేయాలనుకుంటున్నారు. ఎటువంటి ఫోర్సెస్ ఆయన నాపై ఏమవుతుంది? వైద్యమే కదా మనం ఇస్తున్నాము, మన ప్రాణం ఇస్తలేం కదా, మన ఆస్తులు ఇస్తలేం కదా, రాష్ట్ర ఖజానాన్ని తీసుకుపోయేసి ఎవరికి మనం దానం చేస్తలేం కదా. ఉన్న దాంట్లోనే ద బెస్ట్ మెడిసిన్ ఏ రకంగా మనం ఇవ్వగలుగుతాం, పేదోడికి మంది ఎట్లా అందించగలుగుతాము. మనం కట్టుకుంటాం శివ, మనం సంపాదించుకుంటే కట్టుకుంటాం. లేని వాళ్ళు చాలా మంది కొట్టుకుంటున్నారు, కొట్టుమిట్టలు ఆడుతూ ఉన్నారు. కానీ లేని వాళ్ళు రోజు కూలి చేసుకునేవాడు గాంధీ హాస్పిటల్ కూడా కింద పండుకుంటున్నారు సార్. అంటే వాళ్ళు డబ్బులు లేక అక్కడ చూపించుకుంటున్నారు. నిజం చెప్పాలంటే కొంచెం డబ్బు ఉన్నవాడు హాస్పిటల్కి వెళ్తాడు, వాడు అప్పులు చేసుకుంటాడు, వాడు చేస్తాడు, చివరికి సో అంటే బ్రతుకుతారా చచ్చిపోతారా అసలు ఎక్కడ నిర్ణయించుకోలేకుండా డబ్బులు ఖర్చు సమయం, ప్రతి సమస్యకు సమయం ఒక పరిష్కారం చూపుతుంది. ఓకే, ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ మేక్స్ అన్ ఓషన్. ప్రతి చుక్క నీరు కలుస్తున్న ఒక సముద్రం అవుతుంది. గడ్డిని మెలిస్తే ఏనుగును కట్టగలుగుతాం. ఒక డ్రాప్ పడింది, లెట్ us see ఇది ఓషన్ అవుతుందా. డన్. మీరు ఇట్లానే పోరాటం చేయాలా, మీ వెంట మేము ఉంటాం సార్. థ్యాంక్ యూ శివ.